కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? టీచర్ లాగానే అనిపిస్తుంది. అంటే ఏం నచ్చింది? ఏం నచ్చిందండి, కన్నప్ప కృష్ణరాజు గారు తీశారు కదా, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన రీచ్ కాకుండా మినిమం 20% అన్నా తీసారు అనుకుంటున్నాం. అందులో ప్రభాస్ గారిని పెట్టినారు కదా, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉంది కదా, బాగుంటుంది అనుకుంటున్నాం. బాగుంటదని అనుకుంటున్నాను. మూవీకి వెళ్తారా అసలు జనాలు? ప్రభాస్ ఉన్నాడు కదా, వెళ్తారు, మినిమం వెళ్తారు. నేను వెళ్తా కాబట్టి ప్రభాస్ ఉన్నాడు అని చెప్తున్నా. అంటే ఓన్లీ ప్రభాస్ గారి గురించి చూడాలి, ఇంకా వేరే యాక్టర్స్ ఏం చూస్తావు? మంచి మంచి విషయం చూస్తావా? ఆయన దేశంలోనే ప్రపంచంలోనే 100 మంది హీరోలు ఉంటే వాళ్ళలో ఆయన కూడా. ఆయన చూస్తావా? ప్రపంచంలో 100 మంది ఉన్నారంట, 100 మందిలో ఆయన కూడా. వాళ్ళ ఆయన మహానటుడు అంట, వాళ్ళని చూస్తావా? చూడలేవు కదా. ఓవరాల్ గా మీకు నచ్చిందా టీజర్? ఓవరాల్ గా నచ్చలేదు, ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నచ్చింది అంతే. అంతే. కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప టీజర్ అనేది కొంచెం ఫస్ట్ లో స్టార్టింగ్ లో బాగుండే కొంచెం, తర్వాత ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో మొత్తం అంతా ఒక గ్రాఫిక్ ఎపిసోడ్ లా ఉంది. అసలు వాళ్ళ వేషధారణలకు ఆ టీజర్ కి అసలు సంబంధం లేనిగా ఒక భావన అయితే మా దాంట్లో కలుగుతుంది. సో వెళ్తారా థియేటర్ కి జనాలు మూవీ చూడడానికి? తప్పకుండా వెళ్తారన్న, ఎందుకనంటే అందులో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా వెళ్తారు. ఇప్పుడు ప్రభాస్ గారు ఎందుకంటే అతని స్టామినా కూడా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి తప్పకుండా వెళ్తారని మేము అనుకుంటున్నాము. సో విష్ణు గారి గురించి అయితే వెళ్తారని అయితే మేము అనుకోవడం లేదు అందులో. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఈ సినిమా కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా బొక్క అని నేను అనుకుంటున్నా. అందులో కలెక్షన్ ఏమి ఉండదు, ఆ సినిమాలో ఏం లేదు. ఒక శివుని మీద భక్తి కొద్దీ వెళ్ళేవారు ఉంటారు తప్పించి వీళ్ళ యాక్టింగ్ కోసం వెళ్ళేవారు ఎవరు లేరని అనుకుంటున్నాను. అంటే ఒక సాంగ్ తోని మంచి బజ్ క్రియేట్ చేసి దాని తర్వాత మళ్ళీ టీజర్ వదిలి మళ్ళీ బజ్ మొత్తం పోయిందని టాక్ నడుతుంది బయట. తప్పకుండా అవునండి. ఒక ఏంటంటే ఒక సాంగ్ అనేది సినిమాని డిసైడ్ చేయలేదు, అందులో ఉన్న స్టోరీ అని అందులో ఉన్న కంటెంట్ బట్టే సినిమా హిట్ అవ్వడం జరుగుతుంది. మనం ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, అంత ఒక గ్రాఫిక్ సినిమా లాగా అనిపిస్తుంది, ఒక యానిమేషన్ సినిమా లాగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ కూడా అసలు సూటబుల్ క్యారెక్టర్స్ కూడా ఎవరు లేనట్టుగానే కొడుతుంది. నాకు తెలిసి ఆ సినిమా అనేది కేవలం ప్రభాస్ గారి కోసమే వెళ్ళడం జరుగుతుందని నేను అనుకుంటున్నా. అందులో ఇంకా మన మోహన్ బాబు గారు యాక్టింగ్ ఒకటి కొంచెం, ఆయన వేషధారణ అనేది కొంచెం బాగుంది, అంతే తప్పించి సినిమాలో ఏం లేదనుకుంటున్నా. సినిమా ఇలాంటి సినిమాలు తీసుకొని డబ్బులు కూడా కొట్టుకోవడం తప్పించి ఏం లేదని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఏమంటున్నారంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరో అర్థం కావట్లేదు, హీరో ఎవరో అర్థం కావట్లేదు అని అంటున్నారు. అదే అంటలేను, సినిమా కంటెంట్ అది ఏంటిది అనేది మనకి ఇప్పుడు ట్రైలర్ లోనే తెలియదు కదా. అంటే కొంచెం సినిమా ఫస్ట్ డే అయితే కానీ మనం చెప్పలేము అది ఏంటనేది. నాకు తెలిసి అది ఎవరున్నా కూడా సినిమా అనేది హిట్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఒక ప్రభాస్ని చూడడానికి కోసం వెళ్ళే వాళ్ళే ఉంటారు తప్పించి ఏదున్నా కూడా నాకు తెలిసి ఓవరాల్ సినిమా అనేది చాలా ఫెయిల్యూర్.